నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ పప్పు చేస్తున్నా అండి. దానికోసం అయితే ఇట్లా పప్పు బాగా కడుక్కొని ఇలా మనం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. అంతలోకి మనం ఈ పప్పులో వేయాల్సిన కూరగాయలను మొత్తం కట్ చేసుకొని ఒక్కొక్కటే దీంట్లో వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. మనకి వర్క్ కూడా చాలా ఈజీ అవుతుందండి. పని తొందరగా అవ్వాలంటే మనం ఇలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పప్పు బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 2 చిన్న టమాటాలు, ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలను వేసుకోవాలి. ఇలా వంకాయల్ని సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. మన దగ్గర ఏ వంకాయ ఉంటే అది వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే సన్న వంకాయ ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను. ఇలా మనం కొంచెం ఉడికిన తర్వాత విజిల్ పెట్టిస్తే మనకేందంటే పప్పు బాగా పొంగకుండా అవుతుందండి. మనకి స్టవ్ అంతా పాడవకుండా ఇలా ఈజీగా ఉంటుంది. పప్పు కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా మనం కొంచెం ఉడికిన తర్వాత విజిల్ పెట్టాలి. ఒక 2-3 వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని ఇలా వేసిన తర్వాత చింతపండును అయితే కొంచెం నానబెట్టుకుని కొంచెం వేస్తున్నా అండి. ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కదా, మరి పుల్లగా ఉంటే కూడా బాగుండదు. నా దగ్గర అయితే రెడీమేడ్ది మన మసాలా కారం అని దొరుకుతుంది కదండి, దాన్ని అయితే ఇది నేను ఆశీర్వాద్ అయితే ఉంది నా దగ్గర, అదైతే వేసుకుంటున్నాను. ఇలా మసాలా కారం వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టుకొని మనం ఇలా విజిల్ పెట్టేటప్పుడు కూడా బాగా కడిగి పెట్టాలండి. ఒకసారి ఇలా కడిగి పెట్టడం వల్ల పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు 3 విజిల్లు అయితే వస్తే పప్పు అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని పప్పుని మెదుపుకోవాలండి. మరీ మెత్తగా మెదపకుండా జస్ట్ ఊరికే ఇలా అంటేనే మెదిగిపోతుంది. పప్పు అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి కారం ఎంతైతే కావాలో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోండి. నేనైతే వడియం వేసుకున్నా కాబట్టి తాలింపు గింజలు వేయలేదు. పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నా అండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువను వేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయండి. నేనైతే ఇంగువ వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి ఈ మొత్తాన్ని. చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో, చపాతీలో ఎలా తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.